ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ అల్లరి పిల్ల హరిప్రియ. సో మీ అందరి కోసం నేను ఒక మంచి వీడియోతో వచ్చేసాను. శ్రావణ మాసం వచ్చేసిందండో. శ్రావణ మాసం అనగానే ప్రతి ఒక్క ఆడపిల్లకి చాలా ఇష్టమైన మాసం. ఎందుకు చెప్పండి, వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు కాబట్టి. పెళ్ళైన ఆడపిల్లలే కానీ పెళ్ళి కాని ఆడపిల్లలు కానీ ప్రతి ఒక్కరు మనసు ఆనందంగా ఇష్టపడేది వరలక్ష్మి వ్రతం. నాకు చాలా ఇష్టం. ఎందుకు చెప్పానా, ఆ అమ్మవారిని అంత మంచిగా నగలతోని సారీతోని అలంకరిస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. తను ఎంత సంతోషంతో మన ఇంటికి వస్తుంది. మనకు ఆ సంవత్సరం అంతా ధనము కానీ ఆరోగ్యం కానీ అన్నీ ప్రసాదిస్తుంది కదా. మరి ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి వరలక్ష్మి వ్రతం బాగా గ్రాండ్గా చేసుకోవాలని ఉంటుంది. కానీ మనం అంత కాస్ట్లీగా ఎఫర్ట్ చేయలేము. 10,000 20,000 పెట్టి సామాన్లు తేలేము. తక్కువ బడ్జెట్లో ఎక్కువ సామాన్లు తీసుకొచ్చి మంచిగా అలంకరించి వరలక్ష్మి వ్రతం చేసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. మరి మీ అందరికీ కూడా ఉంటుంది కదా. సో మీ అందరి కోసం ఒక మంచి ప్లేస్ మీకోసం తీసుకొచ్చేసాను. మనం తీసుకునే రీటైల్ ప్రోడక్ట్స్ హోల్సేల్ రేట్లో ఇస్తున్నారండి. రీటైల్ ప్రొడక్ట్స్ ఎక్కడ హోల్సేల్ రేట్లో ఇస్తారు, మన కోసం ఇస్తున్నారు. అది ఎక్కడో కాదు, మనం మెయిన్ సెంటర్ KPHBలోనే ఉంది. దీని పేరు శ్రీ గాయత్రి పూజా స్టోర్స్ అనమాట. వీళ్ళకి KPHBలోనే 3 బ్రాంచెస్ ఉన్నాయి. వీళ్ళ దగ్గర చాలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. అమ్మవారు ఫేస్ నుంచి అమ్మవారు సారీ వరకు నగలే కానీ బ్యాక్ డ్రాపే కానీ పూలదండలే కానీ టేబుల్ డెకరేషన్ ఐటమ్సే కానీ అష్టలక్ష్మిలే కానీ అన్నీ దొరికేస్తాయి. వన్ ప్లేస్ డెస్టినేషన్ విత్ హోల్సేల్ రేట్స్. సో ఇంత మంచి ప్లేస్ అని మీ అందరి కోసం తీసుకొచ్చేసా. ఇంకెందుకు ఆలస్యం, ఇంకా లోపలికి వెళ్ళి ఏమేమి ఉంటాయో చూసేద్దామా. రాగానే ఫస్ట్ మన అమ్మవారు ఎంత బాగా నవ్వుతూగా అనిపించింది. మరి ఆమెతోనే స్టార్ట్ చేయాలి కదా. వరలక్ష్మి వ్రతం అంటే ఫస్ట్ అమ్మవారే కదా. మనము పూజ అంటే ఫస్ట్ కలశం పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు కలశానికి ఈ మధ్య అమ్మవారు ఫేస్ పెడుతున్నారు. మరి ఇక్కడ ఏమేమి డిజైన్స్ ఉన్నాయో చూడకపోతే ఎలా. ఇది చూడండి ఎంత బాగుందో. అమ్మవారు అంత బాగా నవ్వుతూ ముక్కు పుడక పెట్టుకొని కాసుల పేరు వేసుకొని జుంకాలు పెట్టుకొని పూలు పెట్టుకొని ఇంత బాగుంది. వీళ్ళ దగ్గర అలా చాలా టైప్స్ ఆఫ్ మల్టిపుల్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. వీళ్ళ దగ్గర చిన్న సైజ్ నుంచి స్టార్టింగ్ ఇంత సైజ్ నుంచి చాలా పెద్ద పెద్ద వరకు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయో అన్నీ చూసేద్దాం లైన్గా. వరకు మీరు అన్ని అమ్మవారి ఫేసెస్ చూసారు కదా. ఇది అమ్మవారు విగ్రహం అనమాట. ఆల్రెడీ మనకి సారీ ప్లీటింగ్ చేసి వచ్చేసిద్ది విత్ నగలు కూడా. అమ్మవారి ఫేస్ కూడా దీనికి అటాచ్ అయ్యి వచ్చేస్తుంది. జడ చూసారా ఎంత బాగుందో, అసలు నిజంగా అమ్మవారు వచ్చి కూర్చున్నట్టే ఉంటుంది. ఇది కనుక మన ఇంట్లో మనము వరలక్ష్మి వ్రతానికి పెట్టుకుంటే. దీంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ చూసేయండి, చిన్ని సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు అన్నీ ఉన్నాయి. మీకు క్లారిటీగా ఒకసారి చూపించేస్తాను, చూసేయండి. ఇప్పుడు చాలామంది ఇంట్లో వెండి అమ్మవారి ఫేసెస్ ఆల్రెడీ ఉంటాయి. దానికోసం మళ్ళీ మనం ఇంత ఇన్వెస్ట్ చేయలేం. వెండిదే చాలా ఇన్వెస్ట్మెంట్. కానీ అమ్మవారికి మంచి జడయాలని ఉంటుంది. కానీ ఆ ఆర్నమెంట్స్ ఎక్కడ దొరుకుతాయో మీకు ఐడియా ఉండదు. సో ఈ ప్లేస్ బెస్ట్ ప్లేస్. ఆల్రెడీ మనకు ఇలా మొత్తం అలంకరణతో దొరికిద్ది. పూసలు అండ్ పూలు అంతా అలంకరణ ఇచ్చేసి ఉందన్నమాట మనకి. సో వెనకాల చూడండి 2 వైప్స్ పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకోవచ్చు, మీరు కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు. చాలా బాగుంది. అదే కాదు, ఇక్కడ చూడండి ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఇలా చాలా టైప్స్ ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర. నేను మీకు వీడియోలో కొన్నే చూపిస్తున్నాను. మీకు ఇంకొక కలెక్షన్ కావాలి అనుకుంటే మీరు వీళ్ళకి కాంటాక్ట్ అవ్వండి. స్క్రీన్ మీద కనిపించే నంబర్కి. మీరు KPHBకి రాగలుగుతామంటే స్టోర్కి వచ్చి విజిట్ అవ్వండి. రాలేమో అనుకున్నారనుకోండి, కాల్ చేయండి. మీకు మొత్తం క్యాటలాగ్ పెట్టేస్తారు వాళ్ళు. సో అలా సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు మీకు కొరియర్ కూడా చేసేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లక్ష్మీదేవికి ఇష్టమైంది లోటస్. తను లోటస్లోనే కూర్చొని ఉంటుంది. ఈ ఇయర్ వైరల్ ఏదైనా అయింది అంటే లోటస్.
సో అంత మంచి లోటస్ మనం ఇంట్లో పెట్టుకోవాలని అందరికీ ఉంటుంది. సో లక్ష్మీదేవిని ఇలా లోటస్లో పెట్టుకొని మనం పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది. వీళ్ళ దగ్గర ఇలాంటివి డిఫరెంట్ సైజెస్ అండ్ డిఫరెంట్ మోడల్స్ అండ్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. అవి ఏంటివి అవన్నీ మీకు డీటెయిల్స్ కావాలంటే వాళ్ళకి కాంటాక్ట్ అవ్వమని చెప్పాను కదా, మీకు మంచి కాంటాక్ట్స్ వస్తాయి. ఎంత బాగుంది చూడండి. ఒకవేళ పైకి వెళ్ళిపోయింది అనుకోండి, దీని లోపల ఒక వైరింగ్ ఇచ్చారు, ఇలా లాక్కుంటే మళ్ళీ పెటల్స్ అన్ని కిందకు వస్తాయి. కిందకి ఎక్కువ వెళ్ళిపోయింది అనుకుంటే పైకి అనుకోవచ్చు. మీకు చూపించిన దాంట్లో ఇవి చిన్న సైజెస్ అనమాట. ఇదొక సైజ్. ఇలా వంగిపోయి అవి ఏం భయపడాల్సిన అవసరం లేదని చెప్పా కదా, మనం మళ్ళీ సెట్ చేసుకోవచ్చు. ఇలా అంటే ఇలా కల్చం ఒకటే పెట్టుకునే వాళ్ళకైతే ఈ సైజ్ చాలా బాగుంటుంది. అమ్మవారు చిన్నగా పెట్టుకునే వాళ్ళకి ఈ సైజ్ బాగుంటుంది. ఇంకొంచెం పెద్దగా పెట్టుకోవాలనుకుంటే నేను ఇందాక చూపించిన సైజ్ ద బెస్ట్ సైజ్. ఇంకా ఇంత సైజెస్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. అవి కూడా నేను మీకు చూపిస్తాను. సో చాలామందికి అమ్మవారికి సారీ ప్లేటింగ్ చేయడం ముందే వచ్చేసి ఉంటుంది. సో వాళ్ళకి అమ్మవారు చేతులు అండ్ కాళ్ళు కావాలి. సో దానికి అవి కూడా ఇక్కడ వీళ్ళకి అవైలబుల్గా ఉన్నాయి. చేతులు చూడండి అసలు ఎంత అందంగా ఉన్నాయో. ఆ గాజుల్లాగా పెట్టడం కానీ అది కానీ అని వీళ్ళే నాకు ఒకటి నచ్చింది. లాస్ట్ టైం బయట ఒకటి కొనుక్కోవడం, దానికి వెల్క్రో వేయలేదు, దీనికి వెల్క్రో ఇచ్చారు. వెల్క్రో ఎందుకు ఇచ్చారంటే చేతి అక్కడ అటాచ్ చేసాక అటు ఇటు కదలకుండా స్టేబుల్గా ఉంటుంది. మేము పిన్స్ పెట్టుకొని చాలా కష్టపడ్డాను లాస్ట్ టైం నేనైతే. వీళ్ళ దగ్గర ఇది ఆప్షన్ నాకు చాలా నచ్చింది అనమాట. చూడండి ఎంత మంచిగా అమ్మవారికి పారాని పెట్టి దానికి చుట్టూ మంచిగా ఇలా కుందన్స్తోని 2 చేతులు ఇచ్చారు. సో ఆ చేతులు సెట్తో పాటు కాళ్ళు కూడా 2 కలిపి మనకు కాంబోలు వస్తాయి. అమ్మవారికి మనం శారీ గట్టకి ఇలా కావాలంటే ఇలా కావాలంటే ఇలా, లేకపోతే ఇలా మనం ఎలా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇదే కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ లక్ష్మీదేవి అంటే చేతుల్లో లోటస్ పట్టుకొని ఉంటుంది. ఆ హ్యాండ్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. చూడండి ఎంత బాగుందో, ఎంత అందంగా ఉందో. అమ్మవారి లోటస్ ఇలా పట్టుకొని 2 వైప్స్ ఇలా లోటస్ పట్టుకొని ఉంటుంది. ఎంత బాగుందో కదా, ఇది నాకు చాలా నచ్చింది అనమాట. దీనికి వెల్క్రో ఉంది, మీరు ఇలా స్టిక్ చేశారంటే స్టిక్ అయిపోద్ది అనమాట. మనం వెనకకెళ్ళి అటాచ్ చేసి స్టిక్ చేస్తే బెటర్ ఇంకా. సో మీకు ఇలా ఇంట్రెస్టింగ్ యూనిక్ ఐటమ్స్ మీకు ఇష్టం ఉండి మీరు డెకరేట్ చేసుకోవాలనుకుంటే శ్రీ గాయత్రి పూజా స్టోర్స్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అని నేను చెప్తాను. ఇలా చూడండి ఎంత బాగుందో, అసలు పెళ్లి కూతురు జడలానే ఉంది. ఒరిజినల్ పూలు అనుకున్నారు కదా, కాదండి డూప్లికేటే. ఎంత బాగుంది కదా, అమ్మవారికి రెడీ చేసి జడేస్తే ఎంత బాగుంటుంది అసలు, చాలా బాగున్నాయి. దీంట్లో కూడా వీళ్ళ దగ్గర చాలా టైప్స్ ఆఫ్ వేరియంట్స్ ఉన్నాయి. అవన్నీ వీళ్ళ దగ్గర దొరికిపోతాయి మనకి. ఇలా యూనిక్ ఐటమ్స్ అన్నీ నాకైతే చాలా నచ్చింది. మీరు కనుక వరలక్ష్మి వ్రతంకి ఏదైనా యూనిక్గా చేయాలనుకుంటే ఇలాంటి పూల జడ వేయండి అమ్మవారికి. ప్రతి ఒక్కళ్ళ కన్ను జడ మీదే ఉంటుంది. చాలా మందికి అమ్మవారితో పాటు అయ్యగారిని కూడా పెట్టుకోవాలనుకుంటారు. ఇది కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది. చాలా పూజా స్టోర్స్లో మనకి అయ్యగారు ఫేస్ దొరకదు, కానీ వీళ్ళ దగ్గర చూసారా అయ్యగారు ఎంత బాగున్నారో. ఆయన కూర్చున్నట్టు కూడా వీళ్ళ దగ్గర మనకి విగ్రహం కానీ, హ్యాండ్స్ లెగ్సే కానీ, జ్యువెలరీ కానీ ప్రతి ఒక్కటి దొరుకుతుంది. అండ్ సైడ్ పిల్లోస్, చాలా మంది అమ్మవారికి చైర్స్ కూర్చోబెడతారు, వాళ్ళకి ఇలాంటి సైడ్ పిల్లోస్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. డిఫరెంట్ కలర్ ఆప్షన్స్. అసలు ఇక్కడ చూడండి ముగ్గురు అమ్మవాళ్ళు ఎంత బాగున్నారో, నాకైతే చాలా నచ్చారు. చాలా ముద్దుగా ఉన్నారు కదండి. ఇగోండి ఇక్కడికి వచ్చేస్తే డిఫరెంట్ సైజెస్ ఆఫ్ బుట్టలు. ఇందాక చెప్పాను కదా మీకు వేరే చూపిస్తానని, అవి ఇవే అనమాట. డిఫరెంట్ సైజెస్ ఇన్ బుట్టలు అనమాట. ఇవి కొంచెం మెత్తగా ఉంటాయి అండ్ మెత్తలాగా ఉంటాయి. చాలా కంఫర్ట్గా అమ్మవారి మనం దీని మీద కూర్చోబెట్టచ్చు. కలర్ ఆప్షన్స్ చాలా అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ ఎల్లో కూడా ఉంది, మీరు చూసారు కదా, పింక్ కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర. అవే కాకుండా అండ్ ఇక్కడ చూసేయండి, దీని మీద నేను మీకు ఇందాక ఫేసెస్ చూపించా కదా, ఆ రెడీ టు ఫేసెస్ దీని మీద పెట్టేసి మీరు అమ్మవారిని కూర్చోబెడితే చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సారీస్ అండ్ కలర్స్ వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఈ బ్యాక్ డ్రాప్ చూసారా ఎంత బాగుందో కదా, షైనింగ్ క్లాత్తో మిర్రర్ వర్క్ వచ్చి ఇట్లా మంచి ఫ్లవర్స్ ఇలా పైనుంచి కిందకు పడుతున్నట్టు. ఇంత మంచి బ్యాక్గ్రౌండ్స్ ఇక్కడ దొరుకుతున్నాయండి. మీ అందరికీ బ్యాక్గ్రౌండ్స్ అనగానే ఏం గుర్తొస్తాయి? ఈ అరిటాకులో చూపిస్తుంది లక్ష్మీదేవి కూర్చున్నట్టు, చుక్కల ముగ్గులు అవే ఉంటాయని. కాదండి, వీళ్ళ దగ్గర చూసారా ఎంత యూనిక్ కలెక్షన్ ఉందో. ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి, చూపిస్తాను. ఇది చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. ఈ బ్యాక్గ్రౌండ్ చూసారా ఎంత బాగుందో. దిస్ ఇస్ మై ఫేవరెట్ అని చెప్పొచ్చు. చిన్ని ప్లేస్ ఉంది ఇంట్లో అనే వాళ్ళకి ఇది బెస్ట్. ఇంతే సైజులో వస్తుంది అనమాట. చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ఇలాంటివి వీళ్ళ డిఫరెంట్ మోడల్స్, కలర్స్ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇట్లా ట్రెండింగ్ పిచ్వాయు అనమాట. సో ఈ పిచ్వాయు పెయింటింగ్ టైప్ బ్యాక్గ్రౌండ్ అయితే ఎంత బాగుంది చూడండి, నాకైతే చాలా నచ్చేసింది. మీకు ఇలా ఎల్లోనే కాకుండా బ్యాక్గ్రౌండ్ చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇది కాకుండా నార్మల్ ట్రెడిషనల్ మీరు బనానా లీఫ్ బ్యాక్గ్రౌండ్ తెలాలనుకుంటే అది కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంది. అది కూడా కాదు, మాకు మంచి ముగ్గులు అలా ఏమైనా మంచిగా ఉన్నాయి, మల్టిపుల్ ఈవెంట్స్కి మీకు అవైలబుల్గా ఉండేవి కావాలనుకుంటే ఇది బెటర్. మీరు దీనికే కాదు, వరలక్ష్మి వ్రతంకే కాదు, గణపతి చతుర్థికే కానీ దేనికన్నా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది ఇదైతే.
మనం ఎంత బాగా డెకరేషన్ చేసా పూలన్నీ మన అటెన్షన్ అన్ని గ్రాప్ చేసేస్తాయి, ఆ పూలు ఒకటి వేస్తే. అలాంటిది ఇంత మంచి డెకరేషన్లో మనం ఫ్లవర్స్ చూపించకపోతే ఎలా? ఒరిజినల్స్ ఫ్లవర్స్ కొన్నా ఒక్క రోజుతో అయిపోద్ది. అదే మీరు ఒక ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తీసుకొచ్చి డెకరేషన్కి యూజ్ చేస్తే మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేయొచ్చు. ఇది చూడండి ఎంత బాగుందో. దీన్ని అయితే మీరు వరలక్ష్మి వ్రతంకే కాదు, మళ్ళీ గణపతి చతుర్థికి కూడా మీరు మళ్ళీ రీయూజ్ చేయొచ్చు. వీళ్ళ దగ్గర అయితే చాలా టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. వీళ్ళు ఈ బ్యాక్ డ్రాప్కి సెట్ అయ్యేటట్టు వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో వెళ్ళారు. మీ బ్యాక్ డ్రాప్కి ఏ కలర్ కావాలో అది వాళ్ళు సెట్ చేసేస్తారు అనమాట. చాలా బాగున్నాయి మోడల్స్. ఇవే కాదు, ఇంకా లోపల కూడా ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం. లక్ష్మీదేవి అంటేనే వరాలు ఇచ్చి బంగారం కానీ ఐశ్వర్యం కానీ ఇస్తుంది. మరి ఆమె ముందు మనం ఆ రోజు కాయిన్స్ చిక్కలు కానీ లేకపోతే నోట్లు కానీ పెట్టకుండా ఉంటామో తప్పకుండా పెడతాం. సో అలాంటి వాళ్ళు పెట్టుకోవాలనే వాళ్ళకి చూడండి ఎంత బాగుందో, బంగారు సిక్కల్లాగా ఎంత బాగున్నాయి కదా. ఈ అమ్మవారు ఎంత బాగుందో కదండి. మొత్తం ఇలా ఒక సెట్ లాగా చేసి పెట్టారు అనమాట. చాలామందికి ఎలా సెట్ చేసుకోవాలో తెలియకపోతే వాళ్ళే ఇలా సెట్ చేసేస్తారు. ఇక్కడ చూడండి ముగ్గులాగా ఎంత బాగుందో. మనం ముగ్గు వేసినప్పటి నుంచి చెడిపోతూనే ఉంటుంది. ఇది మ్యాట్, వీళ్ళ దగ్గర ఇలా మ్యాట్ దొరికింది, ఇలా వేసేసాం అనుకోండి ముగ్గులాగా సెట్ అయిపోయే ఉంటుంది అనమాట. అమ్మవారు ఎంత బాగుందో కదా. ఇది చూసారా, ఒరిజినల్ అట్టికాయ చెట్టు అనుకుంటున్నారు కదా, కాదండోయ్ ఇది డూప్లికేటే. చూసారా, ఒరిజినల్ ఫీల్ ఇవ్వడానికి ఇలా వాడిపోయినట్టు కూడా ఇలా పెయింటింగ్ వచ్చింది. ఇక్కడ నాకు చాలా నచ్చింది, చాలా బాగుంది. ఇదిగోండి అట్టికాయలు కూడా ఉన్నాయి. అరిటాక్ అంటే అమ్మవారికి చాలా ఇష్టం అనమాట. ఇలాంటి చెట్లు కొనుక్కొని డెకరేషన్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ ఈ బ్యాక్ డ్రాప్ చూసారా ఎంత బాగుందో అసలు. ఇందాక నేను మీకు చూపించా కదా, అలాంటి బ్యాక్ డ్రాపే అనమాట. చాలా బాగుంది. నేను మీకు అక్కడ ముగ్గు మ్యాట్స్ చూపించాను కదా, ఇవే అనమాట. అవి మనం ఇలా వేసేస్తే ముగ్గు వేయాల్సిన అవసరమే లేదు. అండ్ అటు ఇటు కళ్ళుతోని భయం కూడా లేదు. దాంట్లో మనకి చాలా టైప్స్ ఆఫ్ వేరియంట్స్ ఉన్నాయి. ఇది కొంచెం పెద్దది, చూసారా ఎంత బాగుందో. ఇదేమో ఆల్రెడీ లోటస్తోని అటాచ్ అయ్యి వచ్చేసిద్ది అనమాట మనకి. దీంట్లోనే అమ్మవారిని కూర్చోబెడితే చాలా బాగుంటుంది, ముగ్గు మధ్యలో అమ్మవారిని కూర్చోబెట్టినట్టు. అమ్మవారు చూసారా ఎంత బాగుందో, భలే నవ్వుతూ ముక్కు పుడిక పెట్టుకొని అంత మంచి జడ వేసుకొని కిరీటం పెట్టుకొని ఇక్కడ చూసేలా కాసులు ఎలా ఇస్తుందో బాగుంది కదండి. భలే డెకరేట్ చేశారు. అండ్ ఈ చైర్ చూసారా ఎంత బాగుందో. అలా మీకు చాలా కలర్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ సారీస్లో మీకు చాలా వేరియంట్స్ దొరుకుతాయి. కూర్చున్న అమ్మవారు, సకల ముక్కలం వేసుకున్న అమ్మవారు, ఒక కాలు కిందకు పెట్టిన అమ్మవారు, అలా చాలా దొరుకుతాయి అన్నమాట. అవే కాదు, నేను ఇందాక మీకు పూలదండలు చూపిస్తా అన్నాను కదా, ఇదిగోండి ఎంత బాగున్నాయో ఈ పూలదండలు. కలర్ ఆప్షన్స్ ఉంటాయన్నా కదా, ఈ కలర్ ఇంకా బాగుంది కదండి, చాలా బాగున్నాయి. ఇది చూడండి ఎంత మంచి మంచి కలర్స్ ఉన్నాయో. మనము లైక్ ఎవ్రీడే వేసుకోవడానికి మన డోర్కి కూడా వేసుకోవచ్చు. మంచి పెద్దగా తీసుకొని గజమాల లాగా సూపర్ ఉంటుంది అన్నమాట. ఇది చూడండి అల్లినట్టే, ఇక్కడ ఒక షేప్ ఇక్కడ ఒక షేపు, ఇట్లా మంచి పైనాపిల్ టైప్లో వచ్చింది. నాకు చాలా నచ్చినాయి. అమ్మవారికి అటు ఇటు వేయడానికి ఇలా లోటస్తో అల్లినవి కూడా ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి. డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. ఇదిగోండి ఇది ఇంకొక సైజు. అలా మనకి చాలా సైజెస్ అండ్ కలర్ ఆప్షన్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను చూపించే మీకు బ్యాక్ డ్రాప్ వరలక్ష్మి వ్రతంకే కాదు, నార్మల్గా ఇంట్లో డెకరేషన్ చేసుకోవడానికి కూడా బాగా యూజ్ అవుతుంది. చూసారా ఎంత బాగా ఎక్స్టెంట్ అయిందో. చూడడానికి ఇంతే ఉంటుంది కానీ ఇంతవరకు ఎక్స్టెంట్ అవుతుంది అనమాట. చాలా బాగుంది. డిఫరెంట్ కలర్ ఆప్షన్స్లో అండ్ నార్మల్ లీవ్స్లో కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఇవి వరలక్ష్మి వ్రతంకి వచ్చిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వకపోతే ఎలా కదా. వరలక్ష్మి వ్రతం కానీ కాదండి, ఇప్పుడు నెక్స్ట్ అన్ని పెళ్ళిళ్ళ సీజాలు గోప్రవేశాలే ఉన్నాయి. అలాంటి వాళ్ళకి బెస్ట్ గిఫ్టింగ్ ఐడియాస్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఇది చూడండి పూలు బొట్టి ఎంత బాగుందో. ఇది రిటర్న్ గిఫ్ట్స్ కానీ కాదు, వరలక్ష్మి వ్రతంకి దీంట్లో పూలు పెట్టుకొని అమ్మవారి దగ్గర అలంకరించుకున్న చాలా బాగుంటుంది. వచ్చిన వాళ్ళకి ఇలా ఒక్కొక్క పువ్వు ఇస్తాం కదా, ఎలా అన్నా పసుబొట్టు వాళ్ళకి, అప్పుడు ఇది అక్కడ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. వెండి దానిలానే చాలా బాగుంది అన్నమాట. ఇది చూడండి కుంకుమ పసుపు వేసుకోవడానికి ఇలా చాలా టైప్స్ ఆఫ్ వేరియంట్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర.
అండ్ ఇది చూడండి ఎంత బాగుందో, రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి అయితే చాలా బాగుంటుంది. వుడ్తోనే వచ్చింది, నాకైతే చాలా నచ్చింది. అదే కాదు, ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో పిచ్చివాయి చాలా ఫేమస్ అవుతుంది. మన దగ్గర పిచ్చివాయి బుట్టలు కూడా అవైలబుల్గా ఉన్నాయి. రిటర్న్ గిఫ్ట్స్కి ఇది చాలా బెస్ట్ ఐడియా. దీంట్లో డిఫరెంట్ కలర్స్, సైజెస్ అండ్ మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయి. చూడండి, సైజెస్ డిఫరెంట్ సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇదే షేప్లో కాకుండా సర్కిల్, అన్ని షేప్స్లలో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ పిచ్చివాయి బాక్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. చూడండి ఎంత క్యూట్గా ఉందో కదా. ఈ మధ్య హౌస్ వార్మింగ్కి ప్రతి ఒక్కరు ఇలాంటి వేయడానికి ప్రిఫర్ చేస్తున్నారు. ఇప్పుడు ట్రెండింగ్ మోడల్ కాబట్టి దీంట్లో వీళ్ళ దగ్గర కలర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఇదిగోండి, ఇది రెడ్ కలర్, చాలా కలర్ ఆప్షన్స్, మోర్ 8 to 7 కలర్స్ ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర. నాకైతే చాలా నచ్చాయి. అదే కాదు, పిచ్చివాయి కుంకుమబర్ని కూడా ఉందన్నమాట. క్యూట్గా ఉంది పిచ్చివాయి కుంకుమబర్ని అయితే, నాకు చాలా నచ్చేసింది. అండ్ పిచ్చివాయి బాక్సెస్ కూడా ఉన్నాయి. ఇదిగోండి, దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి. చాలా బాగుందన్నమాట. ఇవి రిటర్న్ గిఫ్ట్స్కి అయితే చాలా బెస్ట్ ఐడియా. వాళ్ళకి యూస్ఫుల్ కూడా, దేవుడి దగ్గర ఏమైనా అలంకరించుకోవడానికి కానీ ఏమైనా ఐటమ్స్ పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. చాలామందికి మంచి మంచి ఫొటోస్ ఇంట్లో పెట్టుకోవాలని ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేవన్నీ గోప్రవేశాలు, పెళ్ళిలే కాబట్టి ఇలాంటివి గిఫ్ట్ ఇవ్వండి, చాలా బాగుంటుంది. ఎంత బాగున్నాయి కదా, అన్నీ లేపి చూపిలేను, బాగా బరువు ఉన్నాయి అన్నమాట. ఇదైతే నాకు చాలా నచ్చింది, లక్ష్మీదేవిది. ఇలాంటి పటం కూడా మీరు పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. చాలామందికి కలశం పెట్టుకునే సాంప్రదాయం ఉండదు, వాళ్ళకి ఇలాంటి ఫొటోస్ చాలా మంచివి. ఇక్కడ చూడండి, అన్ని టైప్స్ ఆఫ్ సైజెస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. నిజంగా అర్థం కావట్లేదండి, ఇది ఫ్రేమా లేకపోతే నిజంగా ఏడుకొండలో వాడు వచ్చి ఇక్కడ నుంచున్నాడు. ఎంత బాగుంది కదండి, చాలా బాగుంది. నాకు చాలా నచ్చింది అనమాట. మా మమ్మీకి ఏడుకొండలో వాడు చాలా ఇష్టం. ఇలాంటిది నాకు గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి అనిపిస్తుంది. కానీ మన బడ్జెట్ ఎక్కువనే, కానీ బాగా ఉన్నవాళ్ళు ఇలాంటివి కొనుక్కోవాలనుకుంటే బెస్ట్ ప్లేస్. చాలా మంచి క్వాలిటీతోని, మంచి డెకరేషన్తోని ఇస్తున్నారు. అవే కాదు, ఇక్కడ వచ్చేస్తే మనకి గణేశుడు అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి, గణేశుడు ఎంత బాగున్నాడు. మీ ఇన్స్టాగ్రామ్లో ఈ మధ్య ఎక్కడ డెకరేషన్ చూసినా, నాట్ ఓన్లీ వరలక్ష్మి వ్రతం, శ్రీమంతమే కానివ్వండి, ఏమన్నా సైడ్కి ఇలాంటివి పెడుతున్నారు అనమాట, లైటింగ్ ల్యాంప్స్ చాలా బాగున్నాయి. అవి ఇక్కడ వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. చూడండి ఎంత బాగుందో, డిఫరెంట్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి వీళ్ళ దగ్గర. అయితే మనకి ఏ సైజ్ కావాలంటే, దీనికంటే పెద్ద సైజ్ ఇంతది కూడా ఉంది, దీనికంటే చిన్న సైజ్ కూడా ఉంది. నేను అన్నీ చూపిలేను కాబట్టి కొన్నే చూపిస్తున్నాను మీకు. చాలా బాగున్నాయి, క్వాలిటీ అయితే సూపర్. నేను 10 on 10 ఇస్తాను. సో ఇదన్నమాట వీడియో. మీ అందరికి నచ్చిందని నేను అనుకుంటున్నాను. మరి నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీకు ఈ వీడియోలో ఏదైతే పర్టికులర్గా నచ్చిందో అది కామెంట్ చేయడం మర్చిపోకండి. మీ అందరికీ యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. మరి మీ అందరికీ నచ్చినట్టయితే చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం ఎక్కడెక్కడికి వెళ్ళి ఇంత మంచి మంచి కంటెంట్ తీసుకొస్తున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకంటే ఎక్కువ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే ఎక్కువ మంది చూస్తున్నారు. కావాలంటే మీకు స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను, చూడండి. నాన్ సబ్స్క్రైబర్ పీపుల్ నా వీడియోస్ ఎక్కువ చూస్తున్నారు. చూసిన వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఒక మోటివేషన్ లాగా అనిపించి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది. ప్లీజ్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీళ్ళ ఫుల్ డీటెయిల్స్ అండ్ అన్నీ నేను మీకు స్క్రీన్ మీద మెన్షన్ చేస్తున్నాను. అండ్ సెకండ్ థింగ్, డిస్క్రిప్షన్లో కూడా క్లియర్గా లొకేషన్తో పాటు ట్యాగ్ చేస్తాను. అది నొక్కితే మీకు యాజ్ ఇట్ ఈస్ లొకేషన్ మొత్తం డీటెయిల్స్, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ఇంత మంచి ఇన్ఫర్మేషన్ చూపించినందుకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీ అల్లరి పిల్ల హరిప్రియ. బాయ్, సీ యూ నెక్స్ట్ వీక్.